న్యూస్ 9 టీవీకి స్వాగతం. విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన పోలీసులకు మల్కాజ్గిరి కమిషనరేట్ లో ఉత్తమ సేవా పథకాలను చరిత్రలోనే ఆగస్టు 15 సందర్భంగా ఆల్ ఉమెన్ పోలీస్ బ్యాండ్ టీమ్ 6 మంది యంగ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ సాక్సోఫోన్ నేర్చుకొని ఉన్నారు, డ్రమ్స్. యాజ్ ఎ టీమ్ ఇవాళ మనందరము ముందు పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది విమెన్ ఆఫీసర్స్ యాజ్ పోలీస్ అన్ని రకాల డ్యూటీస్ చేయగలరు, అన్ని దాంట్లో రాణించగలరు, ఆల్ వర్టికల్స్ లో వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలరు అని చెప్పడానికి బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఒక ఉదాహరణగా నిలిచింది. వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఎంటైర్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఆఫీసర్స్ అందరూ కూడా కంగ్రాచులేట్ చేయడం జరుగుతుంది నా తరఫున. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ మెమరబుల్ డే మాకు. అండ్ మీ అందరి ముందు కూడా పర్ఫామ్ చేస్తున్నారు. చాలా వర్సటైల్ గా అన్ని రకాల సాంగ్స్ కూడా. అండ్ సాక్సోఫోన్ ప్లే చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. అండ్ దిస్ షోస్ దేర్ మెంటల్ ఎజిలిటీ ఆల్సో, ఫిజికల్ ఎబిలిటీ ఆల్సో. అండ్ మీ అందరి సమక్షంలో వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. మా డీజీ గారి ఫేవరెట్ సాంగ్ కూడా పాడారు ఈరోజు. అండ్ ఈ సందర్భంగా 88 ఆఫీసర్స్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మన తెలంగాణ ఫార్మేషన్ డేకి తర్వాత రిపబ్లిక్ డేకి తీసుకున్న ఆల్ మెడల్స్ 88 మంది ఆఫీసర్స్ కి మహోన్నత సేవా పథకము, ఉత్తమ సేవా పథకము, సేవా పథకము ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కి. ఆఫీసర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున అభినందనలు. ఆల్మోస్ట్ ఇది ఈ ఎంటైర్ ట్రూప్ లో 11 మంది ఉన్నారు. వీరికి రాజు అన్న ఏఎస్ఐ గారు శిక్షణ ఇచ్చి ఉన్నారు, ఏఆర్ఎస్ఐ. అండ్ మా డీసీపీ ఏఆర్ శ్యామ్ ఆధ్వర్యంలో ఇది ఒక ఆలోచన రావడం, దానికి అనుగుణంగా వాళ్ళు నేర్చుకోవడం, ఎందుకు మహిళలతో ట్రై చేయకూడదన్న ఒక థాటే దీన్ని ఈ రోజు వరకు తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ మా ఎంటైర్ ఏఆర్ ఇన్ఛార్జ్ శ్యామ్ కి కూడా వీరి తరఫున నా కంగ్రాచులేషన్స్. ప్రదానం చేశారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి తన చేతుల మీదుగా పథకాలను అందజేశారు. ఇదే కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలో సులభంగా ఏర్పాటు చేసినటువంటి మహిళా పోలీస్ బ్యాండ్ టీం సిపి ఆవిష్కరించారు. ఈ మహిళా బ్యాండ్ పోలీస్ శాఖకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది విధులు నిర్వహించాలని సిపి సూచించారు. దీనిపై మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.